సామెతల గ్రంథం 4వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుదాం. జ్ఞాన మార్గమును నేను నీకు బోధిస్తాను, యథార్థ మార్గమున నేను నిన్ను నడిపించి ఉన్నాను. చదవండి. నీవు నడిచినప్పుడు నీ అడుగులు ఇరుకున పడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదాలు త్రొట్టిల్లదు. దేవుడు పలు మార్గాలు మనల్ని యథార్థ మార్గంలో నడిపిస్తాడు. ఏ మార్గాన్ని దేవుడు మనకు బోధిస్తాడంటే జ్ఞాన మార్గమును దేవుడు మనకు బోధిస్తాడు. సో ప్రియులరా, ఎప్పుడైతే దేవుడు జ్ఞాన మార్గంలో బోధించి వాటిలో మనం నడిపిస్తాడో అప్పుడు మనం నడిచినప్పుడు మన అడుగులు ఇరుకున పడదు, మనం పరిగెత్తినప్పుడు మన పాదాలు త్రొట్టిల్లదు. అన్నాను కదండి, మెల్లగా ప్రభు నడిపిస్తాడు, చల్లగా ప్రభు నడిపిస్తాడని. మనం నడిచి వెళుతున్నప్పుడు మన పాదాలు ఎక్కడ ఇరుక్కుపోదు, ఎక్కడ చిక్కుకుపోవచ్చు. మనం పరిగెత్తుతున్నప్పుడు మన పాదాలు ఎక్కడ త్రొట్టిల్లదు. ఎప్పుడంటే జ్ఞాన మార్గమందు జ్ఞానంగా నడుచుకోవాలి. దీని అర్థం ఏంటంటే జ్ఞానంగా యథార్థంగా బ్రతకాలి. ఆయా సందర్భాల్లో దేవుని ప్రజలు జ్ఞానం లేకుండా అజ్ఞానంగా ప్రవర్తిస్తుంటారు. అజ్ఞానంగా ప్రవర్తించి ఏదో ఇరుకులో పడతా ఉంటారు. అజ్ఞానంగా ప్రవర్తించి ఏదో చిక్కులో పడతా ఉంటారు. అజ్ఞానంగా పరిగెత్తి ఎక్కడో పాదాలు త్రొట్టిల్లుతుంది. చూడండి, ఆ త్రొట్టిల కార్యక్రమాలు, పడిపోయిన కార్యక్రమాలు మరలా తిరిగి లేవచ్చు, లేకపోతే లేవకపోవచ్చు. కొన్నిసార్లు కొందరు కాళ్ళు స్లిప్ అయ్యి, వాష్రూమ్లో అక్కడక్కడ పెద్దోళ్ళు ఉంటారు, కాళ్ళు స్లిప్ అయ్యి బాత్రూంలో పడిపోయి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో త్రొట్టిల్లామనుకోండి, లేచి కోలుకునే అవకాశాలు కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో ఉండొచ్చు, కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోయే ప్రమాదాలు కూడా ఉండొచ్చు. సో కాబట్టి దేవుని ప్రజలకి జ్ఞానం కావాలి. జ్ఞానం సంత వీధిలో నిలిచి పిలుస్తూ ఉందండి. సర్వశక్తి కలిగిన దేవుడు మనకు జ్ఞానాన్ని బోధిస్తున్నాడు, జ్ఞానాన్ని ప్రకటిస్తున్నాడు, జ్ఞాన మార్గాన్ని తెలుపుతున్నాడు. కాబట్టి ఆ జ్ఞాన మార్గంలో మనం నడవవలసిన అవసరం ఎంతైనా ఉందండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రియులారా, జ్ఞానం గొప్పదా, బలం గొప్పదా? బలము గొప్పదా, జ్ఞానం గొప్పదా? మనం చాలాసార్లు దేవుడా నన్ను బలపరచు అంటుంటాం. నాకు తెలిసినంత వరకు బలము కన్నా జ్ఞానమే గొప్పది. బలం లేకపోయినా మనం బ్రతకొచ్చు, జ్ఞానం లేకపోతే మన బ్రతుకు మరి కఠినంగా మారిపోతుంది. స్ట్రెంగ్త్ లేకపోవచ్చు, అంగవైకల్యం ఉండొచ్చు, దేహంలో బలం లేకపోవచ్చు. కానీ ప్రియులరా, మన ఆత్మలో మనకు దేవుడు జ్ఞానాన్ని ప్రసాదించాలి. సొలొమోను రాజు కూడా చూడండి, దేవుడు ప్రత్యక్షమై, బాబు నీకేం కావాలి, ఏదడిగినా ఇస్తాను అని ప్రభు ప్రత్యక్షమైతే నన్ను బలపరచమని అడగలేదు, కానీ నాకు జ్ఞానాన్ని ప్రసాదించండి, మేలు కీడు వివేచించగలిగిన ఆ వివేచన జ్ఞానాన్ని నాకు ప్రసాదించమని ప్రార్థన చేశాడు. కాబట్టి మనకు జ్ఞానం కావాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం పలు సందర్భాలు మనం చూస్తాం. దావీదు గొర్రెపిల్లలో ఒక గొర్రెపిల్లను సింహం తీసుకెళ్ళిపోయినప్పుడు దావీదు దాన్ని వెంటబడి, సింహం వచ్చి దావీదు మందను మేపుతుంటే ఒక గొర్రెపిల్లను ఎత్తుకెళ్ళిపోయినప్పుడు దావీదు వెంటబడి వెళ్ళి ఏం చేశారంటే సింహపు గడ్డం పట్టుకొని దాన్ని కొట్టాడంట. ఏంటి సీక్రెట్ ఏంటి? సింహం యొక్క గడ్డం పట్టుకొని దాన్ని కొట్టా నేను, ఆ సింహపు చేతుల నుండి దేవుడు నన్ను తప్పించాడు అని అంటాడు. సైంటిఫిక్గా ఆలోచిస్తే సింహం చాలా బలం కలిగింది, చాలా పరాక్రమం కలిగింది, కానీ ఆ సింహానికి ఒక బలహీనత ఉంది. ఆ సింహానికి బలహీనత ఏంటంటే తన గడ్డం అంటారు కదండి, జూలు లేకపోతే గడ్డం అంటారు కదా, ఆ చోట ఎముకలు ఉండదంట. దానికి చాలా సెన్సిటివ్ పార్ట్ అంటారు కదండి, చాలా బలహీనమైన పార్ట్ సింహానికి ఆ జూలు లేకపోతే గడ్డం, ఆ ప్రాంతం ఎముకలేమో ఉండదు. ఈ చిన్న పిల్లోడికి ఎలా తెలిసింది దావీదుకి? ఏం అనుభవం ఉంది ఆయనకి? సింహాన్ని పట్టుకోగానే సింహం గడ్డం పట్టుకొని కొట్టాలి అనే ఆలోచన ఆయనకి ఎలా వచ్చిందంటే ఆ మార్గాన్ని దేవుడు ఆయనకి నేర్పించాడు, ఆ మార్గాన్ని దేవుడు బోధించాడు. కాబట్టి వెళ్ళక మునిపే సింహాన్ని పట్టుకుని ఆ గడ్డం పట్టుకుని గడ్డం మీద ఒకే ఒక దెబ్బ కొట్టాడండి, అంతే, సింహాన్ని చీల్చి పక్కన పడేశాడు. సింహం అలాగే సతికిలు పడిపోయింది. వీక్ పాయింట్ చూడండి. చాలా వరకు విశ్వాసులైన వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ వీక్నెస్ని సాతానికి చెప్తుంటారు. మన బలహీనతలు సాతానికి తెలియడం కాదండి, సాతాను బలహీనతను మనం గుర్తుపట్టి ఆ బలహీనత మీద కొట్టాలి వాడిని. మనవాళ్ళేమో ఏంటండి అవివేకంగా, అజ్ఞానంగా, మనిషి జీవితంలో వీక్నెస్ ఉంటుంది, బలహీనతలు ఉంటాయి. ఈ బలహీనతని సాతాను చేతులు పెట్టి సాతాను ఆడిస్తుంటే వీళ్ళు ఆడుతూ ఉంటారు, సాతాను భయపెడుతుంటే వీళ్ళు భయపడుతుంటారు. ఎందుకంటే వీళ్ళు వీక్నెస్, వీళ్ళు బలహీనతని సాతాను చేతులు పెట్టేశారు.
దావీదు చూడండి, అపవాది చేతికి తను అప్పగించుకోలేదు. అపవాది యొక్క బలహీనతను గుర్తించాడు, వెళ్ళి దాన్ని గడ్డం పట్టుకున్నాడండి. అక్కడ పట్టుకుంటే అది సతికిలు పడిపోతుంది, అంతే. ఇక తన బలహీనమైపోతుంది, నిస్సహాయంగా మారిపోతుంది. అప్పుడు తీసుకొని కొట్టాడండి, చచ్చూరుకునింది. తన గొర్రెను సేఫ్గా కాపాడుకున్నాడు. తన గొర్రెను కాపాడుకోవడం అంటే దాని అర్థం ఏంటంటే, గొర్రెపిల్ల అనేది మన స్వభావానికి సాదృశ్యం. గొర్రెపిల్ల యేసుక్రీస్తు వారి యొక్క స్వభావానికి సాదృశ్యం. ఈ స్వభావాన్ని పలుసార్లు సాతానుగాడు తీసుకెళ్ళిపోతాడు. మన సాధుత్వం, మన మృదుత్వం, మన సాత్వికమైన మనసు, మనం ఎంతో ప్రశాంతంగా ఉండేవాళ్ళం, ఎంతో నెమ్మదిగా ఉండేవాళ్ళం, ఎంతో దీనంగా ఉండేవాళ్ళు. ఆయా సందర్భాలు ఆ దీనత్వాన్ని కోల్పోయి బరస్ట్ అయిపోతారు. కొంతమంది విపరీతమైన కోపం వస్తుంది, విజృంభిస్తారు. ఆ కోపంలో ఏం మాట్లాడతారో తెలీదు. ఇంత సున్నితమైన స్వభావం కలిగిన వ్యక్తి, ఇంత సాధువైన స్వభావం కలిగిన వ్యక్తి, ఇంత ప్రేమగల వ్యక్తి ఇంత ద్వేషంగా ఎలా మారిపోయాడు? ఇంత వికృతమైన అనుభవం ఎలా వచ్చింది? ఇంతటి ఈ స్వభావం ఈ మనిషిలో ఎలా వచ్చిందని చాలాసార్లు మనకు అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఆ స్వభావాన్ని సాతాను గాడు పట్టుకెళ్ళిపోయాడు. విశ్వాసి, మనకు కావాల్సిన జ్ఞానం ఏం తెలుసండి? ఎంత ఇబ్బందులు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా, స్ట్రెస్ ఫీల్ వచ్చినా, ఎంత కంగారు వచ్చినా, ఎంత ఇది వచ్చినా, మనలో దేవుడు ఒక దివ్య స్వభావాన్ని ప్రభు ఉంచాడండి. ఆ స్వభావాన్ని మనం పోగొట్టుకోకూడదు. ఈరోజు ఆ స్వభావం సింహపు చేతిలో ఉంది. సింహం పట్టుకెళ్ళిపోయింది, సాతానుగాడు పట్టుకెళ్ళిపోయాడు. నువ్వేం చేయాలంటే పోరాడాలి, వెళ్ళి జ్ఞానంగా వెళ్ళి ఎలా నా స్వభావాన్ని తిరిగి నేను తెచ్చుకోవాలి. మరలా చూడండి, ఒక 10 years బ్యాక్, ఒక 15 సంవత్సరాల బ్యాక్, లేకపోతే 2 years బ్యాక్, 3 years బ్యాక్ ఎంతో మంచి దివ్య స్వభావం అది. ఆ స్వభావం ఏమైపోయింది? ప్రతిదానికి కూల్గా ఫీల్ అయ్యే, కూల్గా చూసే అనుభవం. ఎంత సమస్య వచ్చినా ఏంటండి, ఆ దర్జాగా ఆ సమస్యను ఎదుర్కోగలిగిన ధైర్యము, ఎంత ఏడుపు వచ్చినా దాన్ని కంట్రోల్ చేసుకుని ధీమాగా ధైర్యంగా ఉండే అనుభవాలు ఏంటంటే ఇవన్నీ ఉండేది. కానీ ఇప్పుడు చిన్నదానికి ఏడుపు వస్తుంది, చిన్నదానికి కళ్ళలో నీళ్ళు నిండిపోతుంది, చిన్నదానికి దుఃఖం వస్తుంది, గుండె బరువెక్కిపోతుంది. వీటన్నిటికీ కారణం ఏంటి? ఇంత ధైర్యంగా ఉన్న మనం ఎందుకు ఇలా అయిపోయాము? ఎందుకు ఇలా భయపడిపోతున్నావు? ఎందుకు ఇలా అధైర్యపడిపోతున్నావు? ఎంతమంది ఎన్నన్నా పట్టించుకోకుండా ధూళిని దులుపుకొని, సియోను లేచి నీ ధూళిని దులుపుకోమని రాయబడింది. అలా ధూళిని దులుపుకొని వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి కదా. మరి ఈరోజు ఏమైపోయింది? ఆ సిచ్యువేషన్, ఆ సందర్భాలు, ఆ పరిస్థితులను ఏమైపోయినాయి? ఎందుకు అధైర్యపడుతున్నారు? ఎందుకు కలవరపడుతున్నారు అని ప్రియులారా ఆలోచిస్తుంటే ఆ స్వభావం వెళ్ళిపోయిందండి. సాతానుగాడు దాన్ని బంధించి పట్టుకుని వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు ఆ స్ట్రెంగ్త్ ఉండలేదు, ఆ బలం ఉండలేదండి. కాబట్టి ప్రియమైన వారారా, దావీదు గుర్తుపట్టాడు, పసిగట్టాడు, వెళ్ళాడు, సింహం గడ్డం పట్టుకున్నాడు, కొట్టడం అంతే, చచ్చూరుకునేది. తన గొర్రెపిల్లకి ఏ దెబ్బ తగలకుండా మరలా తిరిగి తీసుకొచ్చాడు. కాబట్టి విశ్వాసులారా, ఒకప్పుడు నువ్వు ఎంతో ప్రశాంతంగా ఉన్నవాడు, ఎంతో భక్తిగా ఉన్నవాడివి, ఎంతో ధైర్యంగా ఉన్నవాడు, ఎంతో నెమ్మదిగా ఉన్నవాడివి, ఎందరికో ధైర్యాన్ని నింపిన వాడివి, ఎందరినో బలపరిచిన వాడివి, ఎందరో కృంగిపోతే వాళ్ళు లేవనెత్తిన వాడివి, దిక్కులేని వారికి అండగా ధైర్యంగా ఉన్నవాడివి, ఒకప్పుడు ఎవరైనా బాధపడుతుంటే వారిని ఓదార్చిన వాడివి. ఎన్ని కుటుంబాలు నీ ద్వారా కట్టబడిందో, ఎన్ని కుటుంబాలు నువ్వు ఎన్నో శ్రేష్టమైన మాటలు చెప్పు కట్టావు, ఎంతోమంది యవనస్తుల జీవితాన్ని నువ్వు స్థిరపరిచావు. ఎంతోమంది రెపరెపలాడిపోతుంటే, ఆరిపోయే దీపంలాగా రెపరెపలాడిపోతుంటే ఏంటంటే ఆరిపోకుండా వాళ్ళ జీవితాన్ని కాపాడిన వాడివి. ఇంత గొప్ప శ్రేష్టమైన గుణాలని ఈరోజు ఏమైపోయాయి? ఎందుకు అధైర్యపడుతున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? కుమ్ములి ఏడుస్తున్నావు. ఊరికే ఏడుపు వస్తుంది, ఏం జరుగుతుందో తెలీదు, మనసు నీ కంట్రోల్లో లేదు, మనసు అలజడి చెందుతుందండి కొంతమందికి. కాబట్టి ప్రియమైన వారు, ఆలోచనలన్నీ కూడా చెదిరిపోతుంది. ఆలోచనలన్నీ పట్టి తీసుకొచ్చి సిలువ మీద పెట్టి మేకులతో కొట్టండి. నీ ఆలోచనలన్నీ ప్రభు చేతికి అప్పచెప్పండి. ఎందుకు నీ ఆలోచన చెదిరిపోతుంది? ఎందుకు నీ మనస్సు వికలమైపోతుంది? ఎందుకు నీ హృదయం శిథిలమైపోతుంది? ప్రియమైన వారు, ఆ రోజు దావీదు కళ్ళ ముందే తన స్వభావం వెళ్ళిపోతుందండి. గొర్రెపిల్ల కేకలు పెట్టుకుంటూ వెళ్ళిపోతుంది, చిన్నదండి గొర్రెపిల్ల. కానీ ఏం చేస్తాడు దావీదు? ప్రాణాన్ని తెగించాడు, వెళ్ళాడు, సింహాన్ని ఎలా చంపాలో జ్ఞానం, ఈ జ్ఞాన మార్గాన్ని దేవుడు దావీదుకి నేర్పించాడు. అది తాతయ్య నేర్పించింది కాదు, అమ్మమ్మ నేర్పించింది కాదు, దేవుడి ద్వారా నేర్చుకున్నాడు. దేవుడు నేర్పించాడు. మేబీ నేను అనుకుంటున్నా ఆ పరిగెత్తుతున్న మార్గాల్లోనే దేవుడు దావీదు వెళ్ళి దాన్ని గడ్డం పట్టుకో అని దేవుడు జ్ఞానాన్ని బోధించినట్టున్నాడు. సో వెళ్ళకపోయి ఏ థియాలజీ చదివి ఉంటాడు ఏంటంటే, ఏ జంతు శాస్త్రాన్ని చదివి ఉంటాడు ఆయన? ఈయనకి ఎలా తెలుసు? ఇది సైంటిఫికల్ రీజన్ అనమాట. ఎలా తెలిసింది మన ఈ రీజన్? ఎలా తెలిసింది? ఎవరు చెప్పుంటారు ఆయనకి? దేవుడు నేర్పిస్తాడండి మనకు. కాబట్టి
ఏదో సమస్యలు నువ్వు చిక్కున్నావు, ఏదో ఆపదలు చిక్కుని ఉన్నావు, ఏదో ఇబ్బందులు చిక్కున్నావు, దాంట్లో నీవు కలత చెందుతున్నావు, దాంట్లో కలవరపడుతున్నావు. ఒకటే మార్గం ప్రియులారా, దేవుడు జ్ఞాన మార్గాన్ని బోధిస్తాడు, తప్పించుకునే మార్గాన్ని చూపిస్తాడు, నీ సమస్యల నుండి నీ బయటకు వచ్చే మార్గాన్ని చూపిస్తాడు, నీ బాధ నివారణ కోసం దేవుడు మార్గాన్ని చూపిస్తాడు, నీ కన్నీరు తుడవడానికి దేవుడు ఒక ద్వారాన్ని తెరుస్తాడు. తెలుసుకోవాలి, గ్రహించాలి ప్రియులారా, ఆయన చెంతకు చేరాలి.